మన దేవుడు ఎండిపోయిన ఎముకలను సైతం జీవముతో నింపగలిగిన సమర్థుడు అనే విషయం మనందరికీ బాగా తెలుసు గదా! మరెందుకు చింతిస్తున్నారు? మరెందుకు దిగులుగా ఉంటున్నారు? దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. సహోదరుడా, సహోదరి, నీ స్థితి ఎలా ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎండిపోయిన ఎముకల స్థితిని నువ్వు అనుభవిస్తా ఉన్నా గూడా దిగులు పడకము. దేవుని మీద ఆధారపడు. యేసు వైపు చూడు. యేసు ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. ఆయన ఎండిన ఎముకలను సైతం గొప్ప సైన్యముగా మార్చారు గదా! మరి నీ జీవితంలో స్థితిని దేవుడు మార్చలేరా? ఆయన మార్చగలడు. ఆయన మార్చగలిగిన సమర్థుడు. ఆయన అద్భుతం చేసే దేవుడు. అద్భుతాలు చేయటంలో ఆయనకు సాటి అయిన వారు ఎవరు కూడా లేరు. అలాంటి గొప్ప దేవుడు మన యేసయ్య. కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అనే విషయాన్ని మనం గుర్తించాలి, గమనించాలి. గమనించి దిగులు చెందకూడదు. దేవునితో మాట్లాడేవారుగా మనం ఉండాలి. దేవునితో ఒక అనుబంధాన్ని మనం కలిగి జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. నీ స్థితిని దేవుడు మారుస్తారు. నీ ఆరోగ్యాన్ని దేవుడు సరిచేస్తారు. అనారోగ్యం పోయి నీకు ఆరోగ్యం కలుగుతుంది. నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తారు. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఎంతకాలం ఈ స్థితి నా జీవితంలో అనుకుంటున్నావేమో, దేవుడు అనుకుంటే అరక్షణములో నీ జీవితం మారిపోద్ది. సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయనకు ప్రార్థన చేద్దాం. మన జీవితంలో విషయాలన్నీ దేవునికి తెలుసు. అయినా కూడా మనం దేవునికి చెప్పినప్పుడు దేవుడు మనకి వాక్యానుసారంగా సమాధానం చెప్తారు. అదేవిధంగా మనకు శాంతి సమాధానం అనుగ్రహిస్తారు. ఆ విధంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. కాబట్టి దేవుణ్ణి నమ్మి యేసుక్రీస్తు ప్రభువు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అని మనం నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తారు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి ఎవరన్నా నమ్మాలి? యేసయ్యను నమ్మాలి. మనుష్యులను కాదు, అధికారులను కాదు, అధిపతులను కాదు. యేసుక్రీస్తు ప్రభువును నమ్మినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నా, ఎండిపోయిన స్థితిలో ఉన్నా, దేవుడు నిన్ను జీవముతో నింపుతారు. యేసు నామంలో జీవము కలుగును గాక అంటే నీ జీవితంలో జీవం కలుగుతుంది. దేవుని వాక్యంలో శక్తి ఉంది. దేవుని మాటలో శక్తి ఉంది. దేవుని మాటలో బలం ఉంది. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. అద్భుతాలు చేయటంలో ఆయనకి సాటి అయిన వారు ఎవరు కూడా లేరు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. సహోదరుడా, సహోదరి, నీ పని ముగించు. దేవుడే ప్రారంభించారు కదా, నువ్వేం దిగులు చెందవలసిన పని లేదు. దేవుడే దాన్ని ముగిస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.